రేషన్ కార్డ్ సర్వీసెస్లో భాగంగా మనకి రేషన్ కార్డు ఈకేవై చేసేటప్పుడు ఎర్రర్ వస్తుందని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. సో వాటికి సంబంధించి ఈరోజు ఈ వీడియో అనేది మీ ముందుకు అయితే తీసుకొస్తాను. సో ముఖ్యంగా మనకి ఒక బ్రదర్ అయితే వాట్సాప్ అయితే ఈకేవైసీ చేసే ప్రాసెస్లో భాగంగా ఒక పిక్ అయితే మనకి వాట్సాప్ చేయడం ఉంది. ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చేస్తానండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ కేసు వ్యాలిడేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ ఆల్ మెంబర్స్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఈ కేసు అయితే కంప్లీట్ చేశాము, మళ్ళీ ఒకసారి టీ నెంబర్ ఎంటర్ చేసి చేస్తే సబ్మిట్ చేస్తే ఈ విధంగా వస్తుందని చెప్పి బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. సో ఇది రేషన్ కార్డ్ ఈకేవైసీ ఎర్రర్ అండి. సో మీరు రేషన్ కార్డ్ ఈకేవైసీ సంబంధించి టీ నెంబర్ వస్తుంటుంది కదా, అప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది పెండింగ్ ఉందా లేదంటే రిజెక్ట్ చేశారని చెప్పేసి అక్కడ మాత్రం తెలుసుకోవచ్చు. సో ఇది రేషన్ కార్డ్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. సో ఈకేవైసీ సంబంధించి సో మీకు ఇక్కడ ఫస్ట్ ఈకేవై చేసినప్పుడు ఆల్ మెంబర్ కంప్లీట్ అని చెప్పేసి వచ్చినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ మీరు టీ నెంబర్ అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ఈకేవైసీ వ్యాలిడేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఆల్ మెంబర్స్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇలాంటివి వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఇన్కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే కన్నా మీకు డిస్కషన్ వారు లాగిన్లో అప్లికేషన్ చేసినప్పుడు విఆర్ఓ లాగిన్కి వెళ్ళడానికి 3 days ఈకేవైసీ అయితే ఉంటుందన్నమాట. 3 days లోపల ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా విఆర్ఓ సార్ లాగిన్ నుంచి ఎంఆర్ఓ సార్ లాగిన్కి ఫార్వర్డ్ చేసేటప్పుడు అక్కడ మీకు విఆర్ఓ సార్ లాగిన్లో ఫార్వర్డ్ అవ్వదు అనమాట. సో మీకు ఈకేవైసీ కంప్లీట్ కాకుంటే విఆర్ఓ సార్ నుంచి ఎంఆర్ఓ సార్కి ఈ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వదు. సో మీకు ఫార్వర్డ్ కాకుంటే సంబంధిత అప్లికేషన్ క్యాండిడేట్ ఎవరు ఉంటారో అతనికి ఫోన్ చేయడం జరుగుతుంది. అంటే విఆర్ఓ సార్ ఫోన్ చేయడం జరుగుతుంది, అమ్మ మీది ఈ ప్రాబ్లం ఉంది, సో 6 day బ్యాలెన్స్ సంబంధించి ఈ ప్రాబ్లం ఉంది, లేదంటే మీది ఈకేవైసీ పెండింగ్ ఉంది, మీది ఈకేవైసీ కంప్లీట్ కావాలని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఫోన్ అయితే చేయడం జరుగుతుంది. అలా ఫోన్ చేయకుండా ఉంటే కన్నా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇలాంటి మెసేజ్ వచ్చిన వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కంప్లీట్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టుగా మనకు చూపించింది. అయినా కూడా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, స్టేటస్ చెక్ చేస్తుంటే డిస్కషన్ ద్వారా లాగిన్లో అప్లై చేసినప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఉంది, మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి అలాగే ఈకేవైసీ సంబంధించి అక్కడ మనకి రెడ్ కలర్లో ఉంటే కన్నా మాది ఏమైనా రిజెక్ట్ చేశారని చెప్పేసి కూడా డౌట్ రావచ్చు. సో అలా ఏం లేదండి, మీకు 21 days ఎస్ఎల్ఏ అనేది ఉంటుంది. ఈ 21 days అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కషన్ లాగిన్లో అప్లై చేసిన తర్వాత డిస్కషన్ ద్వారా సంబంధించి ఈకేవైసీ అనేది మనకి 4 members సచివాలయ ఎంప్లాయీస్ అయితే చేయొచ్చండి. అందులో ఒకరు ఎంఆర్ఓ సారు, 2 వచ్చేసి విఆర్ఓ సారు, 3 వచ్చేసి మహిళా పోలీస్ మేడం, అలాగే ఎవరైతే మీకు అప్లై చేసింటారో అప్లికేషన్ డిస్కషన్ వారు, ఈ 4 అనేది ఈకేవై చేయాలి. ఈ 4 అనేది 3 days లోపల ఈకేవైసీ చేయాలి. ఒకవేళ 3 days కన్నా ఎక్కువ చేస్తే కన్నా అప్పుడు మీకు రెడ్ కలర్లో పడుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో 3 days లోపల కంప్లీట్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ 3 days కన్నా ఎక్కువ మీరు 3 days అవైలబుల్లో లేకుంటే రేషన్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఉంటేనే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ అనేది 5 days వరకు ఉంటుంది ఈకేవై చేసుకోవడానికి. 5 days కంప్లీట్ అయితే మనకు మీ యొక్క ఈకేవైసీ అనేది బిఎన్డెషన్లో పడుతుంది, అంటే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దయచేసి అప్లికేషన్ చేసేటప్పుడు అందరూ ఉండే విధంగా అవైలబుల్గా ఉండే విధంగానే అప్లికేషన్ పెట్టుకోండి. 7 రకాల ఆప్షన్ సంబంధించి ఇక్కడ మనకి 3 days అయిపోయిన తర్వాత ఫోర్త్ డేస్ మీరు ఈకేవై చేసినప్పుడు అప్పుడు మీకు రెడ్ కలర్లో చూపిస్తుంది. సో అలా అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిటింగ్ వ్యాలిడేషన్ ఈకేవైసీ కంప్లీట్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మీకు విఆర్ఓ సార్ ఫోన్ చేస్తే మాత్రమే మీకు భయపడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఓకేనా బ్రదర్, ఈ కామెంట్కి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వాళ్ళది అడగనుందండి. మరొకరికి రిలేషన్షిప్ తప్పుగా ఉందని చెప్పేసి ఈకేవై చేసేటప్పుడు ఇన్వాలిడ్ రిలేషన్ చెప్పేసి రావడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పై ఇస్తాను. సో అలాంటప్పుడు డిస్కషన్ వారి లాగిన్లో మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ మనకి రిలేషన్ అనేది తప్పుగా ఉంటుంది. సో తప్పుగా ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక ఒక టీ నెంబర్ అయితే వస్తుందండి. ఆ టీ నెంబర్ ద్వారా మీరు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి మొబైల్ అప్లికేషన్ ఎంటర్ చేస్తే మనకి రిలేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. సో సంబంధిత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి వీళ్ళు రిమైనింగ్ పర్సన్స్ ఏమి రిలేషన్ అవుతారని చెప్పేసి చూపిస్తుంది. ఆ రిలేషన్ సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే మీరు ఈకేవై చేసుకున్న వెంటనే మీకు రిలేషన్ చేంజ్ అయ్యి మీకు ఎటువంటి ఇన్వాల్వ్ రిలేషన్ చెప్పేసి మెసేజ్ రాదు. అలా వచ్చిన వాళ్ళు ఇలా రిలేషన్ చేంజ్ చేసుకుని ఈకేవై చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా రేషన్ కార్డ్ ఎర్రర్ సంబంధించి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. ప్రధానంగా మీకు స్టేటస్ అనేది మనకి ఒక అబ్బాయి అయితే పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట. సో మాకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయింది, కానీ ఒకసారి స్టేటస్ చెక్ చేస్తే రెడ్ కలర్లో ఉందని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇప్పుడు మీకు చూపిస్తానండి నేను. ఎందుకంటే బ్రదర్ మన డైలీ ఫాలో చేస్తాడు. సో మన ఛానల్ అనేది డైలీ ఫాలో చేస్తాడు. సో ఖచ్చితంగా అతనికి మనం ఈ వీడియో ద్వారా సందేశం అనేది ఇవ్వాలి. ఆల్రెడీ నేను వాట్సాప్ ద్వారా అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మీకు చూపిస్తాను అనమాట. ఈ విధంగా ఇట్లా అని చెప్పేసి స్టేటస్ అనేది వాళ్ళకి ఏ కలర్లో ఉందని చెప్పేసి చూపిస్తానండి.
సో ఇక్కడ నేను వారి యొక్క టీ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్లీజ్ ఎంటర్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఒకసారి నేను నెంబర్ అనేది కాపీ చేస్తున్నాను అండి. సో ఇక్కడ నేను నెంబర్ అనేది ఒకసారి టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోని చెప్పేసి రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేస్తున్నాను. సో చెక్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి డిజిటేషన్ ద్వారా ఇక్కడ లాగిన్లో అప్లై చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈకేవైసీ అనేది 3 days మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి రెడ్ కలర్ ఉంది, తహసీల్దార్ సంబంధించి ఇంకా పెండింగ్ అనేది. సో ఇక్కడ మనకి చూసుకోవాల్సింది మెయిన్గా స్టేటస్ అండి. ఈ స్టేటస్ అనేది మీకు పెండింగ్ ఉందా, రిజెక్ట్ ఉందా లేదంటే అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఇది ఒకటి మాత్రమే మీరు గమనించాల్సిన విషయము. సో ఇక్కడ మనకి రెడ్ కలర్లో వచ్చినా కూడా అలాగే 3 గ్రీన్ కలర్లో వచ్చినా కూడా ఈ స్టేటస్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి రెడ్ కలర్లో వచ్చినా కూడా ఈ కేసు అయితే కంప్లీట్ అయినట్టే మాత్రం. సో మళ్ళీ స్టేటస్ అనేది మీకు రిజెక్ట్ ఉందా పెండింగ్ ఉందని చెప్పి చెక్ చేసుకోవాలంతే. సో ఇక్కడ మనకి రెడ్ కలర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు ఈ కేసు కింద పెండింగ్ ఉంటే కింద ఖచ్చితంగా వీఆర్ఓ సార్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా రేషన్ కార్డు ఈ కేసు సంబంధించి ఎర్రర్ సంబంధించి ఇదండి ఈ వీడియోలో అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.